భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ అందించే సందేశం ఏమిటంటే, బిడ్డా, ఈ విజయవాడ కనకదుర్గమ్మ నీ కోసంగా ఈరోజు నువ్వు మెచ్చే ఒక గొప్ప వార్తని నేను నీకు తీసుకువచ్చాను తల్లి. అది ఏంటంటే, రేపు ఉదయం సరిగ్గా 12 గంటల లోపు ఒక శుభవార్త వింటావు. అక్షరాల నువ్వు కోరిన 5 లక్షలు నీ దగ్గరికి వస్తాయి. ఒక్కసారి ఈ అమ్మ మంత్రం విను చాలు. అన్నింటినీ మార్చేస్తాను. నీ జీవితాన్ని కూడా మారుస్తాను. ఈ దుర్గమ్మే నీకు తోడుండగా భయపడవచ్చా చెప్పు. నీకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలను అన్నీ కూడా నేను అందిస్తాను. నువ్వు ఈ దుర్గమ్మను నమ్మి సంతోషంగా ఉండు. ఏదైనా సమస్య ఉందా, వెంటనే నా దగ్గర ప్రార్థన పెట్టు. ఖచ్చితంగా నేను అన్నీ కూడా తీరుస్తానమ్మా. సరిగ్గా రేపు 12 గంటల్లోపు నీకైన ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావు. అది ఎప్పటి నుంచో నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. ఆ శుభవార్తని నీ చెవిన పడేలా చేయబోతున్నాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కోరినంత ధనాన్ని కూడా నేను నీకు సొంతం చేయబోతున్నాను. నా కోసంగా నువ్వు ఈ మంత్రాన్ని ఒక్కసారి పఠించు చాలు. అన్నీ జరిపిస్తాను. ఇదిగో బిడ్డా, ఇప్పుడు నువ్వు జబ్బు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నావు కదా. అసలు ఏం చేయాలో, ఏం జరుగుతుందో నీకు ఏ మాత్రం కూడా అర్థం కావటం లేదు కదా. నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. డబ్బుల విషయంలో అయితే నలిగిపోతున్నావు కదా. నాకు వచ్చిన ఇబ్బంది జీవితంలో ఇంకెవ్వరికీ రాకూడదమ్మా. ఇలాంటి దుస్థితి ఎవరికీ కూడా ఉండకూడదు. నా శత్రువులకు కూడా ఇలాంటి పరిస్థితి కూడా రాకూడదు అని నువ్వు నన్ను వేడుకుంటున్నావు కదా. అలానే నువ్వు బాధపడుతూ కృంగిపోతున్నావు. ఇక నువ్వు బాధపడకమ్మా. అతి త్వరలోనే నీకున్న సమస్యలన్నింటికీ కూడా తీర్చబోతున్నాను. నువ్వు ఏ డబ్బు కోసం అయితే ఇంతలా నువ్వు బాధపడుతున్నావో, నువ్వు నీ కుటుంబం కన్నీరు పెట్టుకుంటున్నారో, ఇక ఆ ధనాన్ని నీకు అందించబోతున్నాను. ఇలాంటి సమయంలోనే నా అనుకున్న వాళ్ళు ఎవరు అనేది నీకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తాను. ఇప్పటికే నీకు తెలిసింది కదా, నీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది నీకు అర్థమైందా. ఇదిగో, ఈరోజు నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో, రేపు అనే రోజు అంతకి పదింతలుగా నువ్వు ఆనందపడుతున్నావు, సంతోషిస్తావు. ఇది ఈ కనకదుర్గమ్మ నీకు ఇచ్చే మాట. అసలు పొల్లుబోదు. అవును తల్లి, నా బిడ్డలు డబ్బు సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటే నేను ఎలా ఊరుకోగలను చెప్పు. చాలామంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వేరే వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వాలన్నా సరే నిన్ను రోజు తిప్పించుకుంటున్నారు కదా. అందుకే నువ్వు ఎంతో ఏడుస్తూ నరకం అనుభవిస్తున్నావు. ఇక మీ ఇంట్లో వాళ్ళందరూ నిన్నే దూషిస్తున్నారు. నిన్నే ఒక బద్ధ శత్రువులా చూస్తున్నారు. ఇక నువ్వు నీ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక సతమతమైపోతున్నావు. నీలో నువ్వే నలిగిపోతున్నావు. ఇక అది తట్టుకోలేక నీకు ఏం చేయాలో అర్థం కాలేదు కదా. ఇక డబ్బు సమస్య తన మనోవేదన పెట్టుకొని చాలా బాధ పెట్టేసుకొని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు ఎప్పుడైనా సరే, ఎన్ని సమస్యలు కష్టాలు ఉన్నా సరే అన్నింటినీ నేను ఎదుర్కోగలను. దుర్గమ్మ నాకు తోడు ఉన్నారు అని చెప్పి ధైర్యంగా ఉండు. ఎంతటి సమస్య అయినా పటాపంచలైపోతుంది. అవును, నిన్ను పట్టించుకోవడానికి ఎవరూ లేరు అని దిగులుగా ఉన్నావా? ఎందుకు దిగులు? ఈ దుర్గమ్మే ఉంది కదా. కనకదుర్గమ్మే నీకు తోడుగా ఉంది కదా. భయపడకు. నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ సమయంలో నీకు నేను స్వప్నంలో కనిపించి, ఎందుకు ఇలా బాధపడుతున్నావు తల్లి, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు, నిన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారో తెలుసా, ఎందుకు నువ్వు ఎదుటి వాళ్ళు మాటలు విని ఇలా ఏడుస్తున్నావు. నీకు సమస్య వచ్చింది నిజమే, కానీ కాదన్ను. దానికి సమాధానం ఏడుపు కాదు తల్లి, పరిష్కారం ఉంది. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ పనులు జరగవు కదా. అందుకే ధైర్యంగా నిలబడు. నీ సమస్యకు పరిష్కారం ఈ దుర్గమ్మనే ఇస్తాను. అవును, ఇక నువ్వు భయపడకు తల్లి. నీకు ఎలా అయినా సరే నా సమాధానాన్ని అందిస్తాను.
స్వప్నంలో కానివ్వచ్చు, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానివ్వచ్చు, ఒక పెద్ద ఆవిడ దగ్గర కానీ, ఇలా ఎక్కడైనా సరే నువ్వు ఎంత బాధల్లో ఉన్నా నేను నీకు సమాధానం ఇస్తాను. నువ్వు దేనికోసం అయితే బాధపడుతున్నావో వాటన్నింటినీ కూడా నేను తొలగించబోతున్నాను. నీ సమస్యలకు పరిష్కారాన్ని నేను చూపుతాను. తల్లి, ఇక ఎవరూ కూడా నీకు సహాయం చేయలేకపోయినా సరే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా ఈ దుర్గమ్మ ఉంది కదా, అన్నింటినీ సరిచేస్తుంది. నీ జీవితాన్ని మారుస్తాను కూడా. చూడమ్మా, నీకు నేను తప్ప ఇంకెవరూ లేరు. ఎలా అయినా సరే ఖచ్చితంగా నేను నీకు దారి చూపుతాను. నీ సమస్యకు పరిష్కారాన్ని చూపుతాను. ఎందుకంటే నువ్వు నాపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నావు కదా, నా మీదే ఎంతో భక్తితో ఉన్నావు, నాకు తోడుగా ఉన్నావు. నేను ముందడుగు వేస్తుంటే ఇంత బాధ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పు తల్లి. నువ్వు నాకు దండం పెట్టుకుంటే తెల్లవారేసరికి ఒక వ్యక్తి వచ్చి నీకు సమాధానం ఇస్తారు. అవునమ్మా, నీకు కావలసిన డబ్బుని, ధనాన్ని నేను సొంతం చేస్తాను. ఇలా చేస్తే బాధ్యత నాది. ఇక నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు బిడ్డ. విను, నీకు ఒక దుర్గమ్మ మంత్రాన్ని నేను చెప్పబోతున్నాను. ఇది నువ్వు జపించినావంటే నువ్వు అనుకున్నది ఏదైనా సరే జరిగి తీరుతుంది. ఇక నువ్వు కాదు అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి. నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించు, అన్నీ కూడా సవ్యంగా మారుతాయమ్మా. ఈ మంత్రం ఏమిటో ఇప్పుడు ఈ దుర్గమ్మ చెబుతుంది. జాగ్రత్తగా విని పాటించు. జై దుర్గా అష్టబాహు మహాసత్వే అష్టమే నవమి ప్రియే అట్టహాస ప్రియే భద్రే దుర్గాదేవి నమోస్తుతే, భద్రే దుర్గాదేవి నమోస్తుతే అనే మూల మంత్రాన్ని పఠిస్తూ ఉండు. మనసు పెట్టి ఈ మంత్రాన్ని విను. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గా భవాని.